ఆవు జున్ను పాలు, గోప్యూషో అండ్ ప్రోటీన్, విటమిన్, మినరల్స్ తో ఓకే. తర్వాత ఓకే. ఇదే ఆవు జున్ను పాల్లో రోగనిరోధక శక్తి విషయాలు ఉంది. సో మహిళల్లో రోగనిరోధక శక్తిని బలం చేస్తూ వాళ్ళని ఆరోగ్యంగా పెట్టే పని చేస్తుంది ఆవు జున్ను పాలు. మూడో విషయం ఏముంది ఆవు జున్ను పాల్లో? గ్రోత్ ఫ్యాక్టర్స్, పెరుగుదల విషయాలు. ఓకే. ఫస్ట్ పోషకాహారము, రెండోది రోగనిరోధక శక్తి విషయాలు, మూడోది పెరుగుదల విషయాలు, గ్రోత్ ఫ్యాక్టర్స్. సో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎన్నో రకాలుగా పనిచేస్తుంది గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫ్యాక్టర్స్ హార్మోన్స్ అలా పనిచేస్తూ పీరియడ్స్ ని నార్మల్ చేస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫ్యాక్టర్స్ డ్యామేజ్ అవయవాల్ని, వీక్ అవయవాల్ని బలమిస్తుంది గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి ఓకే. ఎన్నో రకరకాలుగా ఆహార శరీరంలో సహాయం చేస్తుంది. దట్ ఈస్ వై ఆవు జున్ను పాలు కూడా 3 రకాలుగా సహాయం చేస్తుంది ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా మహిళల ఆరోగ్యంలో. ఫస్ట్ కంప్లీట్ న్యూట్రిషన్, సంపూర్ణమైన ఒక పోషకాహారం అందిస్తుంది ఆవు జున్ను పాలు. అంటే ఏ పోషకాహారం తక్కువ ఉందో అన్ని పోషకాహారాన్ని అందిస్తుంది. ఓకే. శరీరానికి ఆరోగ్యంగా పెడుతుంది. రెండోది ఓకే. రోగనిరోధక శక్తిని బలం చేస్తూ రోగాల్ని దూరంగా పెడుతుంది. మహిళల ఆరోగ్యాన్ని బలంగా పెడుతుంది. మూడోది గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే. గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా వీక్ ఆర్గన్స్ ని నార్మల్ చేస్తూ ఓకే. వీక్ అవయవాల్ని, వీక్ గా ఉండే అవయవాల్ని బలమిస్తూ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసే పని కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ చేస్తుంది. సో ఇలా ఈ న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆవు జున్ను పాలు కూడా 3 రకాలుగా పనిచేస్తూ ఇదే 3 రకాలుగా వైల్డ్ లెక్కల ప్రక్రియలు చేస్తుంది. ఈ 3 రకాలుగా ఈ వైల్డ్ లెక్కలో సహాయం చేస్తుంది ఆవు జున్ను పాలు. సో మనం సోయా ప్రోటీన్ చూసాము, ఆవు జున్ను పాలు చూసాము. ఇప్పుడు ప్రోటీస్ డబ్ల్యూలో రకరకాలుగా వనమూలికలు ఎలా సహాయం చేస్తుంది మహిళల ఆరోగ్యంలో అనేది మనం తెలుసుకుంటాము. స్టార్టింగ్ విత్ శతావరి. శతావరి నుంచి స్టార్ట్ చేస్తాము. సో శతావరి వచ్చి మహిళల ఆరోగ్యానికి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని బూస్ట్ చేస్తుంది శతావరి. శతావరి మహిళల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ మహిళల్లో ఉండే వీక్ ఆర్గన్స్ ఓకే. గర్భాశయం వీక్ గా ఉంది. ఓకే. కిడ్నీలు వీక్ గా ఉండే, లివర్ వీక్ గా ఉంది. ఓకే. మన ఊపిరితిత్తులు వీక్ గా ఉంది. శరీరంలో ఏ అవయవం వీక్ ఉన్నా దాన్ని బలం ఇస్తుంది శతావరి. సో శతావరి మహిళల ఆరోగ్యాన్ని నార్మల్ చేస్తూ రోగనిరోధక శక్తిని బలం చేస్తూ వీక్ ఉన్న అవయవాల్ని ఓకే స్ట్రాంగ్ చేస్తుంది. వీక్ అవయవాల్ని స్ట్రాంగ్ చేస్తుంది శతావరి. శతావరి తర్వాత అనంతమూల. ఫ్రెండ్స్ మహిళల్లో పిత్త సమస్యలు ఉంటాయి కదా. పిత్తం సమస్యని బ్యాలెన్స్ చేస్తూ మహిళల్లో ఓకే జెనైటో యూరినరీ సిస్టమ్ అంటే జెనైటో యూరినరీ సిస్టమ్ ని మనం తెలుగులో ఏమంటామంటే వాళ్ళ యూరినరీ సిస్టమ్ ఉంటుంది కదా. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. యూరినరీ ఏమంటారు దాన్ని స్వెల్లింగ్ ఉండొచ్చు. యూరిన్ చేస్తూ చేస్తూ వాళ్ళకి మంట కావచ్చు. యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ అంటారు దాన్ని. ఓకే. అండ్ నొప్పి కావచ్చు. డిస్యూరియా అంటారు దాన్ని. యూరిన్ చేస్తూ చేస్తూ ఏమవుతుంది నొప్పి అవుతుంది కొన్ని సమయంలో. దట్ ఈస్ డిస్యూరియా అంటారు. సో యూరిన్ సంబంధపట్ట ఏ సమస్యలు ఉన్నా ఓకే అనంతమూల సాయం చేస్తుంది ఫ్రెండ్స్. సో తర్వాత అనంతమూల ఓకే. శతావరి తర్వాత అనంతమూల. సో అనంతమూల పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఓకే పిత్త సమస్యల్ని తగ్గిస్తుంది. ప్లస్ యూరిన్ సంబంధపట్ట సమస్యల్ని నార్మల్ చేస్తూ అనంతమూల మహిళలు స్కిన్ ని ఆరోగ్యంగా పెడుతుంది. అనంతమూల మహిళల శరీరంలో ఉండే విష పదార్థాలు టాక్సిన్స్ ని బయటపడించి రక్తాన్ని శుద్ధం చేసి ఓకే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి కదా. ఓకే. కొన్ని మహిళలకి నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఊరికేనే కావాల్సి లేక టెన్షన్ పడతానే ఉంటారు, కంగారులో ఉంటారు, కావాల్సి లేక కోపం పడతానే ఉంటారు. ఓకే. ఇరిటేషన్ అంటారు. ఓకే. యాంగ్రీ అంటారు. ఓకే. ఇలాంటి కోపం, ఇరిటేషన్ ఓకే అన్నెసెసరీ ఎమోషనల్ అయ్యేది. ఓకే అన్నెసెసరీ కోపం అలాంటి సమస్యల్ని కూడా బ్రెయిన్ సమస్యల్ని అంటే మెదడు ఆరోగ్యాన్ని నార్మల్ చేస్తూ ఇలాంటి సమస్యల్ని సరిగ్గా చేస్తుంది. సో అనంతమూల పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తూ యూరినరీ ప్రాబ్లమ్ ని నార్మల్ చేస్తూ స్కిన్ ని నార్మల్ చేస్తూ శరీరంలో ఉండే టాక్సిన్స్ ని బయటపడేస్తూ బ్రెయిన్ ని ఓకే బ్రెయిన్ లో ఉండే అన్వాంటెడ్ ఒత్తడ, అన్వాంటెడ్ స్ట్రెస్, అన్వాంటెడ్ యాంగర్, ఇరిటేబిలిటీ ఓకే ఇలాంటి సమస్యల్ని సరి చేస్తుంది. తర్వాత దాడిం పోమోగ్రనేట్ ఇదేం చేస్తుంది మన ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా. సో ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా పోమోగ్రనేట్ దాడిం మన మహిళల్లో ఉండే బీపీ
బీపీని నార్మల్ చేస్తుంది. యాంటీ హైపర్టెన్సివ్ అంటే ఓవర్ బీపీని నార్మల్ చేస్తుంది. తర్వాత యాంటీ అథెరోస్క్లెరోసిస్ అంటే రక్త నరాల్లో బ్లాకేజ్ అవుతుంది కదా, ఆ బ్లాకేజ్ ని క్లియర్ చేస్తుంది. దాడిం అంటే ఎవరికైనా రక్త నరాల్లో బ్లాకేజ్ ఉంది, కొవ్వు పెరిగింది, రక్త నరాల్లో కొవ్వు పెరిగింది, అంటే కొలెస్ట్రాల్ పెరిగింది అన్నప్పుడు ప్రోటీస్ డబ్ల్యూ తింటే రక్త నరాల్లో ఉండే ఆ కొవ్వు వచ్చి తగ్గుతూ అథెరోస్క్లెరోసిస్ సమస్యలు నార్మల్ గా ఉంటుంది. తర్వాత మహిళలు గుండెల్లో వచ్చి నీళ్ళు అయిపోతుంది. మయోకార్డియల్ పర్ఫ్యూజన్ అంటారు. ఓకే. గుండెలు సమస్యల్ని కూడా మహిళలు గుండెల సమస్యలు కూడా సాయం చేస్తుంది ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా దాడిం. తర్వాత మహిళల్లో వచ్చి ఈ నెలసర్ల ఆగిపోయే ప్రక్రియ ఉంటుంది కదా, రజో నివృత్తి అంటారు దాన్ని, ఆర్ మెనోపాజ్ అంటారు. సో మెనోపాజ్ లో కూడా ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా దాడిం ఓకే సాయం చేస్తుంది. మహిళల్లో ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది దాడిం. రోగనిరోధక శక్తిని బూస్ట్ చేస్తుంది దాడిం. ఓకే. అండ్ యాంటీ క్యాన్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కణాల్ని చంపేస్తూ క్యాన్సర్ కాకుండా చూస్తుంది, క్యాన్సర్ నుంచి దూరంగా పెట్టే పని చేస్తుంది. యాంటీ క్యాన్సినోజెనిక్ ప్రాపర్టీ అంటారు. అండ్ ఎన్నో రకరకాలుగా పోమోగ్రనేట్ అంటే దాడిం ఓకే బీపీని నార్మల్ చేస్తుంది, అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూ బ్లాకేజ్ కాకుండా చూస్తుంది. గుండెల ఆరోగ్యము, గుండెల ఆరోగ్యము, మహిళలు వచ్చి మెనోపాజల్ ప్రక్రియ, మహిళల్లో ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ మహిళల్లో రోగనిరోధక శక్తిని బలం చేస్తూ మహిళల్ని క్యాన్సర్ నుంచి దూరంగా పెడుతుంది దాడిం ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా. తర్వాత ఫ్రెండ్స్ ఖస్ ఏం చేస్తుంది, మహిళలకి ఒక శాంతంగా పెడుతుంది. అంటే కొన్ని మహిళలకి కంగారు పడే అలవాటు ఉంటుంది, యాంగ్జైటీ అంటారు దాన్ని. ఓకే. ఏదో విషయానికి కంగారు పడతానే ఉంటారు. తర్వాత కొన్ని మహిళలకి వచ్చి ఓకే ఒత్తిడి ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో ఒక కామింగ్ అంటే ఒక శాంతం, మెదడుకి శాంతంగా పెడుతూ సెడేటివ్ అంటే కొంచెం కొన్ని మహిళలకి నిద్ర రాకుండా ఉంటుంది చూడండి. నైట్ నిద్ర రాకుండా ఉంటుంది, నిద్ర పోవాలనిపిస్తుంది కానీ నిద్ర రాదు. అలాంటి మహిళలకి మంచి నిద్ర కోసం సాయం చేస్తుంది. మెదడుని శాంతం చేస్తూ మంచి నిద్రకి సాయం చేస్తుంది ఖస్. అండ్ మహిళలు ఏమంటారు ఉత్పత్తి ఆరోగ్యంలో కూడా సహాయం చేస్తుంది. ఫ్రెండ్స్ అందరికి మగోళ్ళు కానీ మహిళలు కానీ అందరికి లాస్ట్ మనం సచ్చే వరకు, ఓకే, లాస్ట్ ఏజ్ వరకు మనకి రీప్రొడక్టివ్ హెల్త్ మన మన బాకీ హెల్త్ కి ఒక భాగం అది. ఓకే. మన బాకీ హెల్త్ ఉంది కదా, బాకీ హెల్త్ కి ఇది ఒక పార్ట్, ఇది రీప్రొడక్టివ్. రీప్రొడక్టివ్ హెల్త్ కూడా లాస్ట్ వరకు ఆరోగ్యంగా ఉంటే ఇంకా బాగా సమస్యలు లేకుండా బతుకుతారు. అండ్ దట్ ఈస్ వై ఖర్చు వచ్చి మెదడుకి ఒక కామింగ్ ప్రాపర్టీ ఉంటుంది, మంచి నిద్రకి సాయం చేస్తుంది. తర్వాత ఉమెన్స్ రీప్రొడక్టివ్ హెల్త్, ఉత్పత్తి ఆరోగ్యంలో సాయం చేస్తుంది. అండ్ మెన్స్ట్రుయేషన్ అంటే నల్లసరలకి రెగ్యులర్ చేస్తూ పెయిన్ లేకుండా, నొప్పి లేకుండా నల్లసరలలో సాయం చేస్తుంది. ప్లస్ కొన్ని మహిళలకి హాట్ ఫ్లెషెస్ ఉంటుంది. హాట్ ఫ్లెషెస్ అంటే ఏసీలో కూడా చెమట పట్టుకుంటుంది, ఏసీలో కూడా వేడి మాదిరి అనిపిస్తుంది. దట్ ఈస్ డ్యూ టు మెనోపాజల్ లక్షణాలు. అలాంటి హాట్ ఫ్లెషెస్ లో కూడా హాట్ ఫ్లెష్ ని తగ్గిస్తూ వేడిని తగ్గిస్తుంది ఖస్ ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా. తర్వాత ఓకే మహిళల్లో వచ్చి ఏమవుతుంది, వేజ్ పెరుగుతూ కోపము అండ్ కంగారు పడేది యాంగ్జైటీ ఇది పెరుగుతుంది, దాన్ని కూడా రిలాక్స్ చేస్తుంది ఖస్ ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా. తర్వాత ద్రాక్ష ఫ్రెండ్స్ మన అందరికి తెలుసును. ఓకే నల్ల ద్రాక్షలో ఇది. నల్ల ద్రాక్ష వచ్చి ఏం చేస్తుంది, పిత్తాన్ని తగ్గిస్తూ మహిళల్లో బర్నింగ్ సెన్సేషన్, మంట ఉంటుంది కదా, యూరిన్ మంట ఉంటుంది, స్కిన్ మంట ఉంటుంది, అలాంటి మంటను తగ్గిస్తూ ఓకే అనీమియా అంటే రక్తం తక్కువ ఉంటే రక్తాన్ని పెంచుతుంది ద్రాక్ష. తర్వాత మహిళల్లో వచ్చి ఒక వామిటింగ్ సెన్సేషన్, నాజియా అండ్ వామిటింగ్ ప్రాబ్లం, ఓకే వామిటింగ్ అండ్ నాజియా రెండిట్లో. మహిళల్లో వచ్చి కాన్స్టిపేషన్, ఓకే మలబద్ధకం, మహిళల్లో వచ్చి పైల్స్ ప్రాబ్లం, ఓకే మహిళల్లో జాండీస్ ప్రాబ్లం. ఆ తర్వాత ఇన్ని విషయాల్లో వచ్చి ద్రాక్ష ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా సాయం చేస్తుంది. ఇలా ఫ్రెండ్స్ ఏమంటారు మహిళల్లో వచ్చి ఏమంటారు ఎక్సెసివ్ పిత్త అని, తర్వాత యూరిన్ మంట, స్కిన్ మంట, దాన్ని